శోభ తెలుగు న్యూస్కి స్వాగతం. నిన్న ఆళ్లగడ్డలో సద్దం కాలనీలో సిటీ కేబుల్ వర్కర్స్ పై జరిగిన దాడిపై కత్తి వీర మౌలీశ్వరరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. విజువల్స్ చూద్దాం. వీర మౌలీశ్వరరెడ్డి గత 6 సంవత్సరాల నుంచి నంద్యాల సిటీ కేబుల్లో నేను పనిచేయడం జరిగింది. నిన్న అనగా బుధవారం నిన్న మధ్యాహ్నం 12:30కు నాకు కస్టమర్లు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళ ఫోన్ ఆధారంగా నేను లైన్లోకి పోవడం జరిగింది. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే డిస్సు రావడం లేదు. అలా అని నేను లైన్ ఉమ్మడి పోయినాను. పోతే అక్కడ ఒక 10 మంది ఉండడంగా నేను గమనించినాను. ఒక 200 మీటర్ల దూరం నుంచే నేను గమనించినాను. అలా అని నేను మా మేనేజర్కి ఫోన్ చేయడం జరిగింది. ఇలా వాళ్ళు ఒక 10 మంది ఆడ ఉన్నారు, ఎవరో నాకు తెలియదు, లైన్ అయితే రావడం లేదు అని చెప్పడం జరిగింది. అంతలోకే వాళ్ళు వచ్చి ఆటోలో వచ్చి నన్ను దాటేసుకొని దిగి నన్ను రౌండ్ ఆఫ్ చేయడం జరిగింది. రౌండ్ ఆఫ్ చేశాక నీకెంత ధైర్యం రా వీడికి రానికి, మేము ఉన్నామని తెలిసి కూడా అని కొట్టడం జరిగింది. కొట్టడం జరిగాక వాళ్ళు ఒకరికి ఫోన్ చేయడం జరిగింది. అతను భార్గవరావు అని నేను వినపడడం జరిగింది. అన్న వీడు దొరికినాడు, ఏమి చేయాలి అని అనడం జరిగింది. అతను వచ్చేసి ఇంటికి తీసుకొని వెళ్ళండిరా వాడిని అని చెప్పడం జరిగింది. మరి భార్గవరావు అన్న ఇంటికి తీసుకుపోమన్నాడు అతను అనుసరులకు చెప్పడం జరిగింది. నిఖిల్ అనే వ్యక్తి ఇదంతా నడిపించినాడు, ఆడ ఉంది వ్యక్తి. అలా అని అతను కాడ వెహికల్ లేదు. అప్పటికి అతను మనుషులకు కారు తీసుకురావని ఫోన్ చేయడం జరిగింది. తర్వాత 10 నిమిషాలకు వెహికల్ రావడం జరిగింది. ఇన్నోవా వాహనం వచ్చింది. వచ్చాక నన్ను రోపులోకి దుబ్బడం జరిగింది. బండిలోకి దొబ్బి తల ఉంచి రోపులో ఒత్తి పట్టుకొని ఇంటికి తీసుకొని పోవడం అని చెప్పడం జరిగింది డ్రైవర్కి. ఆ నుంచి రాంపులాటి ఎదురుగా సందులో నుంచి తీసుకొని వచ్చి ఫోర్లోడ్ సర్కిల్లో నుంచి అతను వాచ్మ్యాన్కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. గేట్లు తెరిచిపెట్టు, ఒకరిని వేసుకొని వచ్చామని చెప్పడం జరిగింది. అలా అని రూమ్లోకి తీసుకొని వెళ్ళారు. డైరెక్ట్ ఇంట్లోకి తీసుకొని వెళ్ళి ఒక రూమ్లో బంధించి నన్ను దాడి చేశాడు. నా మీద 10 మంది లాగా దాడి చేశారు. దాంట్లో నిఖిలు, నరసింహ అనే రాజు అనే వ్యక్తులు ఉన్నారు. తనక ఒక 7 మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు నాకు తెలియదు అని కొట్టడం జరిగింది. నా మీద దాడి చేయడం జరిగింది. ఒక 10 నిమిషాల తర్వాత నన్ను కొట్టి ఒక మూలన పెట్టి ఒక 15 నిమిషాల తర్వాత ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి అన్న వీడిని కొట్టి పక్కన పెట్టామన్నా ఏమి చేయాలి అని నిఖిలు అడగడం జరిగింది. నన్ను అక్కడి నుంచి అతను భార్గవరావు అనే వ్యక్తి చెప్పడం జరిగింది. ఇంటికి తీసుకొని వెళ్ళామని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఎమ్మెల్యే అఖిల్ ప్రియ ఇంటికి నన్ను తీసుకుపోవడం జరిగింది. అక్కడ బయట ఆఫీస్ రూమ్లో నన్ను తీసుకొని లాక్కొని వెళ్ళి రూమ్లో వేయడం జరిగింది. తాళ్ళతో కట్టేసి అందరూ నా మీద దాడి చేయడం జరిగింది. అలా కొట్టేసి కట్టెలతో దాడి చేసి నన్ను ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసి అతను ఫోన్ చేయడం జరిగింది. అన్న వీడిని కొట్టేసి పక్కన పెట్టాము, ఏమి చేయాలి అని చేయడం జరిగింది. ఆ వల్ల అతను వచ్చేసి తర్వాత 2 నిమిషాలు ఫోన్ పెట్టేశాక అతను ఏం మాట్లాడింది నాకు తెలియదు. ఫోన్ పెట్టేశాక 2 నిమిషాల తర్వాత నిఖిల్ వచ్చేసి నాకు చెప్పడం ఏంటంటే, అరే భార్గవరావు అన్న నిన్ను చంపమని చెప్పాడు, ఏం చేయాలరా అన్నాడు. చేయమంటే నేను వచ్చేసి ఏం చేస్తాను, చంపేమంటే చంపేసేయండి, నేనేం చేస్తాను, నేను ఒక వర్కర్ని, నేను మీ ఎంతో నేను అంతే, నెలకు 15,000 జీతానికి పని చేస్తున్నాను, పని చేస్తే కానీ పుట్ట గడవని జీవితాలు మారి మమ్మల్ని చేస్తే ఏం చేస్తామని నేను చెప్పడం జరిగింది. కానీ అన్న చెప్పాడు మేము చేస్తాం అంతే అని చెప్పడం జరిగింది వాళ్ళు. ఇది అక్కడి నుంచి నా తాళ్ళు విప్పేసి నా కారులో ఎక్కియడం జరిగింది. ఎక్కించి డ్రైవర్కి విలవాడ బ్రిడ్జి కిందికి పామి అని చెప్పడం జరిగింది నిఖిల్ డ్రైవర్తో. ఆ నుంచి లింగంజిన్న కొండపల్లె దాటినాక ఇటు రైట్ సైడ్ ఒక కన్స్ట్రక్షన్ జరిగే రూట్కు అది ఇక్కడ ఎవరు లేరని ఈ రూట్కి తిప్పమని డ్రైవర్కి మళ్ళీ చెప్పడం జరిగింది. అలా 1 కిలోమీటరు తార్ రోడ్డు దిగాక 1 కిలోమీటర్ రోడ్లోకి చేలోల తగ్గుదావలకు తీసుకొని వెళ్ళి అక్కడ వదిలిపెట్టేసి, మరే నీ మీద జాలి కలిసి దయ కలిసి నిన్ను వదిలిపెట్టేస్తున్నాం, నువ్వు ఇంతటితో ఇది జరిగినదంతా ఇక్కడ మర్చిపోయి నువ్వు మళ్ళీ ఎవరికైనా సరే ఇక్కడ జరిగింది, మేము కొట్టింది చేసింది ఇక్కడ జరిగింది ఏదైనా చెప్పినావనుకో నిన్ను ఇంటి దగ్గరకు వచ్చి చంపడం జరుగుతుంది, నువ్వు చెప్పినంత మాత్రం మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, ఇది పక్క, నువ్వు చెప్పినంత మాత్రం నీ చావు నువ్వే కొని తెచ్చుకున్నట్టు అని చెప్పడం జరిగింది నిఖిల్. ఇది నిన్న జరిగిన విషయం. నన్ను అక్కడ దింపితే నేను చిన్నగా వచ్చేసి రోడ్డు ఎక్కి ఒక 15 నిమిషాలు చిన్నగా నడుచుకుంటూ వచ్చి అక్కడి నుంచి ఒక బండి వస్తుంటే ఆ బండి సాయం కోరి అక్కడ సబ్ స్టేషన్ కాడికి నేను దిగడం జరిగింది.